ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించుచున్న ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నటువంటి దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. శిలువ ధ్యానములలో మనము మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది సాతాను పెట్టేటువంటి ప్రతి విధమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద మైండ్, నీ యొక్క మనస్సును చెరిపివేసి దేవునికి దూరంగా చేయాలని, దేవునిని నిన్ను ఎడబాపాలని అపవాది యొక్క పన్నాగమైంటున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చేత, ఈ లోక సంబంధమైనటువంటి ఆశల చేత మనకు అనేకమైనటువంటి ప్రలోభాలకు మనల్ని గురి చేసి దేవుని నుండి వచ్చే దీవెనలు పొందకుండా మన స్వంత ప్రయత్నాల మీద ఆధారపడేలాగున దేవునిని మనం ఆశ్రయించకుండా, దేవుని పైన ఆనుకొనకుండా నిన్ను దేవునికి దూరము చేస్తుంది. అలాంటివన్నీ కూడా 16 రకాలైనటువంటి యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్, దుర్గములు ఏవైతున్నాయో ఇక శిలువ ధ్యానాలలో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దినము మనము ఈ యొక్క మైండ్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్, ఈ మైండ్లోనూ ఎందుకు పెడుతుంది అని అంటే, అది అబద్ధముల చేత మనల్ని డీవియేట్ చేస్తుంది. అపవాది, అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడైనటువంటి ఆ యొక్క అపవాది నిన్ను అబద్ధముల చేత నీ మనసును చెరిపివేసి నిన్ను దేవునికి దూరం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో దేవుడు చెప్తున్నాడు, ఈ పండు తిను దినమున నీవు నిత్యంగా చచ్చిదవని, కానీ అదే మాట నువ్వు తింటే చావవు అని చెప్పి అబద్ధము చెప్పి వారిని వంచి మోసము చేసి దేవునికి వారికి దూరము చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవును, ఆ దేవునికి దూరం చేసి మనల్ని దేవుని నుండి వచ్చే ప్రతి విధమైనటువంటి దీవెనలు పొందకుండా చేస్తుంది. అవునండి, మీరు గమనించండి. ఏదైనా తోటలో సమస్తమును దేవుడు సమకూర్చిన తర్వాత ఒక చిన్న అవిధేయతతో ఆదాము ఆ యొక్క సమస్తమైనటువంటి దేవుని ప్రొవిజన్ నుండి బయటికి త్రోసివేయబడి అతడు నిలబడినటువంటి భూమి శపింపబడ్డది. ఆ యొక్క కష్టార్జితము చేత నీవు చెమట ఓర్చి నువ్వు నీ యొక్క ఆహారమును తింటావని, ఆ స్త్రీకి అవ్వకు ఆ యొక్క గర్భఫలమును అనేకమైన ప్రయాసములతో కంటావని, అలాగే సాతానును ఆ యొక్క సర్పమును శపించడం, అంత శాపగ్రస్తమైపోయి అన్నిటినీ కూడా దేవుడు కర్సు చేసినాడు. దేవునికి ఒక్క అవిధేయత, ఇట్స్ ఎ ట్రిక్ అండ్ ఎ ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి అందుకని మనము అపవాది యొక్క తంత్రములను ఎరగని వారి వలె ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపవాది ఎలాగూ వస్తుంది, ఏ ఆయుధాలను ఉపయోగిస్తుంది, అది మనల్ని ఎలాగూ వంచిస్తుంది, మోసము చేసి దేవుని నుండి వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదములు రాకుండా ఎలా అడ్డుకుంటుంది అని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరిశుద్ధ గ్రంథములో అన్నీ కూడా రాపించి పెట్టినాడు. మానవునికి ఉపయోగకరమైనటువంటి సమస్తం కూడా మనకు దీంట్లో రాపించి పెట్టినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము అనేకమైనటువంటి వాటిని గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాది వేసే ప్రతి విధమైన అడుగును మనము గమనించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట సెలవిస్తున్నాడు యోహాను సువార్తలో, కుమారుడు స్వస్థపరచిన ఎడల వాడు స్వతంత్రుడే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కుమారుడు 8వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. కుమారుడు స్వతంత్రులుగా చేస్తే, వెన్ ద సన్ ఆఫ్ గాడ్ సెట్ us ఫ్రీ, ఇండీడ్ వి ఆర్ ఫ్రీ. మనము స్వతంత్రులమై ఉన్నాము. కానీ ఈ స్వాతంత్రతలో నుండి మనల్ని తప్పించాలనేది సాతాను యొక్క పన్నాగమై ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం స్వతంత్రులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనల్ని బంధకాలలో ఉంచుతాడు అపవాది. అబద్ధములలో మనల్ని డీవియేట్ చేసి, మోసం చేసి మనల్ని దేవునికి దూరపరుస్తాడు. శిలువ బలియాగములో ప్రభువు అపవాది యొక్క క్రియలన్నీ లయము చేసినాడు. అపవాది యొక్క ఆయుధములన్నిటిని కూడా నిర్వీర్యము చేసినాడు. హీ డిజార్మ్ ఎవ్రీ వెపన్ ఆఫ్ ద సేటన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపవాది యొక్క ఆయుధములన్నింటినీ కొట్టివేసినాడు. దాని దగ్గర ఇప్పుడు ఏ ఆయుధం లేదు. కానీ అది నిన్ను అబద్ధములతో మోసపుచ్చుతున్నది.
నిన్ను మోసపుచ్చి దేవునికి దూరము చేస్తుంది. కాబట్టి మనము ఆ ఒక అబద్ధికుని మాటలు మనం వినకూడదు. నిజము ఏంటి అని అంటే యోహాను సువార్త 16:13 చూసినట్లయితే, సత్య స్వరూపి అయిన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, సర్వసత్యమును బోధిస్తాడు. అపవాది చేసే తంత్రములన్నింటినీ నీకు బయలుపరుస్తాడు. బయలుపరిచి నువ్వు ఆ యొక్క అపవాది తంత్రములలో పడకుండా చిక్కకుండా నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం చూడవచ్చు, అడవులలో బలమైన ఏనుగులను పట్టుకోవాలంటే ఎవరి తరము కాదు. కాబట్టి వారు ఏం చేస్తారంటే పెద్ద గోతి తవ్వి ఆ గోతి మీద మొత్తం అన్ని ఆకులు పేర్చి అటువైపు అవి వచ్చేలాగుని చేసి అవి వచ్చే దారిలో ఆ యొక్క ట్రాప్ పెడతారు. ట్రాప్ పెట్టి దాంట్లో పడేలాగునే చేస్తారు. ఆ ట్రాప్ పెడతారు, స్నేర్స్ పెడతారు. ఉరి పెడుతుంది సాతాను, మనకు పెట్టేసి చూస్తూ ఉంటుంది ఎప్పుడు పడతాడు. అందుకనే మనం వెరీ అలర్ట్గా ఉండాలని. అపవాది మనల్ని వీకెస్ట్ టైములో వీకెస్ట్ ప్లేస్లో దాడి చేస్తుంది. కాబట్టి అందుకనే ప్రభు కూడా అంటాడు, మన బలహీనతలను ఎరిగి మనల్ని బలపరచడం. మనం ఎప్పుడు బలహీనులుగా ఉంటామో మనల్ని పరిశుద్ధాత్మ బలపరుస్తాడు. ఆ బలహీనతలో మనము ప్రభు యొక్క సహాయాన్ని అడిగి బలము పొందుకోవాలి. అలాగే ప్రభు, నేను కొంతమంది ప్రార్థించలేకపోతున్నారు, ఆ ప్రార్థించలేని సమయంలో ప్రభు నాకు సహాయం దయచేయండి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షమున మన బలహీనతలను ఎరిగి మన పక్షమున ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలులతో ఆయనే విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు మనము ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలో తెలియదు. అలాగే దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఎలాగూ చేయాలో కూడా మనకు తెలియదు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఉంది, దేవుని ఇష్ట ప్రకారమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలన్నీ కూడా మనం చేయాలి. కొన్నిసార్లు మనం చేయలేకపోతాం. ప్రభు యొక్క సహాయం అని అడిగినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు ఎదురయ్యే ఏ సమస్యకు ముందుగా భయపడకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి యెషయా గ్రంథం 41:10 ప్రభు ఎంత చక్కని మాట సెలవిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. 41:10 యెషయా గ్రంథం, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీతి అని తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత చక్కని వాగ్దానాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడంట. హీ నెవర్ లీవ్స్ us. నువ్వు నేనైనా వదిలిపెడతాం? అవును. శ్రమ వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, అనారోగ్యతలో, ఆపదలో, ప్రమాదములలో మనం వదిలిపెడతాం. అందుకనే మనల్ని వదిలిపెట్టకుండా ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు. మన చెయ్యి పట్టుకొని మనం నడవవలసిన గమనముకు చేర్చే దేవుడై ఉంటున్నాడు. అందుకని నేను విడువను, ఎడబాయను అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ ప్రభు పైన మనం ఆనుకోవాలి. కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, ఎందరూ ఆయన వైపు చూచెదరో వారందరికీ వెలుగు కలుగుతుంది. వెన్ యూ లుక్ అంటు ద గాడ్, ద లైట్ ఆఫ్ ద గాడ్ షైన్ ఇన్ యువర్ లైఫ్. నీ మార్గంలో మీద వెలుగు కలుగుతుంది. ఇమ్మీడియట్గా ఆయన నీకు సహాయం చేస్తాడు, వెలుగులో నడిపిస్తాడు, వెలుగుకరమైనటువంటి వే అవుట్ను చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, అందుకని ఆయన వైపు చూడాలి. అందుకని ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత మంచి దేవుడు అంటే 1000 తరముల వరకు కృప చూపించే దేవుడంట. ఆ మాట చూద్దాం ఒకసారి. లేవియాకాండం హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సారీ, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట
అతని దాటి వెళ్ళుచు యెహోవా, ఇక్కడ చూడండి, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఆయన దోషమును, అపరాధమును, పాపములను క్షమిస్తాడు, కృప చూపిస్తాడు. 1000 మందికి కృప చూపించే దేవుడు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే తుడిచి వేసే దేవుడే కాదు, ఆ కన్నీరుకు జవాబిస్తాడు. హల్లెలూయా. నీ కన్నీరు ఆయన కవిలలో కనబడుచున్నది. అందుకే నేను చెప్తాను, ఎవరి దగ్గర ఏడవద్దు. డోంట్ క్రై బిఫోర్ ఎనీ బడీ, ఓన్లీ క్రై బిఫోర్ ద గాడ్. యువర్ టీయర్స్ ఆర్ వెరీ ప్రెషస్. నీ కన్నీటి చుక్కలు ఎంతో విలువైనవి, ఎంతో శక్తి కలిగినవి. వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఏడిస్తే అయ్యో పాపం అంటారు అంతే. కానీ నా దేవుని ఎదుట, నీ దేవుని ఎదుట నువ్వు కన్నీరు విడిస్తే, నువ్వు ఎందుకు కన్నీరు విడిచినావో ఆయనతో ప్రతి క్షణము ఆ కన్నీరు దేవునితో మాట్లాడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కన్నీరు ఊరికనే విడవకూడదు. నీ కన్నీరుకు ఒక వెల ఉన్నది. నీ గుండె లోతులో నుంచి వస్తూ వట్టిగానే కన్నీరు రాదండి, కన్నీరు రాదు. కొంతమంది చూడండి, నటోరియస్ క్రిమినల్స్ ఎంత కొట్టిన పోలీసు వారు కొడతా ఉంటారు, ఏడుపు రాదు వాళ్ళకు. ఎందుకు రాదు? గుండె బండ అయిపోయింది, బండ అయిపోతుంది. అయిపోయే బండలో నుండి నీరు రాదు. నీ గుండెలో నుండి, నీ కన్నీటిలో నుంచి వెళ్ళి నీరు రావాలంటే అది ఎంతో ప్రాసెస్. అది నీ ఇన్నర్ ఆర్గన్స్ అని, నువ్వు మైండ్, బాడీ, సోల్, విల్ అంతా కూడా కదిలింపబడాలి. దట్ కనెక్టెడ్ టు యువర్ గాడ్. ఆ కంపాషనేట్తో, కనికర హృదయంతో కలిగిన వారు మాత్రమే కన్నీరు కార్చగలరు. కాబట్టి క్రై బిఫోర్ గాడ్. నీ కన్నీరు ఆయన కవిలలో కనబడుతుంది. కాబట్టి ఆ కన్నీటిని దేవుడు చూచే దేవుడు, జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. నీ కన్నీరును తుడిచివేసే దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి సాతాను మనల్ని ఆ యొక్క అడ్డుగోడలు పెడుతున్నది, ట్రాపులలో పెడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినాడు. ఎఫెసీ పత్రిక 1:3 ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఓకే, అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, శారీరకమైన, లోక సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదములు అన్నిటికంటే కూడా ఉత్తమమైనవి. ఆ ఉత్తమమైనవి దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఉత్తమమైన అనుగ్రహించి ఈ లోక ఆశీర్వాదాలన్నీ కనబడుతున్నాయి. అవి కనబడని ఇట్స్ ఏ మోర్ దెన్ పవర్ఫుల్ దెన్ విజిబుల్ థింగ్స్. కాబట్టి వాటిని మనము పొందుకోవాలని, ఆ పొందుకోవడం అవసరం ఆల్రెడీ అనుగ్రహించినాడు. అనుగ్రహించి వాటి ద్వారా ఈ భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలను మనం ఈజీగా పొందుకోవచ్చు. కానీ ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదములను పొందకుండా ఈ భూలోక అధిపతి, ఈ లోక అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ ద ఎయిర్, ప్రిన్స్ ఆఫ్ ద ఎర్త్ ఎవరైతే ఉన్నాడో అపవాది సాతాను నీకు అడ్డుగోడ వేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తాను. రైట్, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. ఓకే, ఇక్కడ 17వ వచనం చదవమా. నీ సౌందర్యమును చీచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. అపవాది సలమ. ఇక్కడ లూసిఫర్ ఎలాగో పడిపోయినాడో ఇక 28వ అధ్యాయంలో మనం చాలా చక్కగా 11 నుంచి 19 వరకు చదివితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ లూసిఫరు గర్వం చేత నింపబడి దేవుని ఎదుట దేవుని యొక్క జ్ఞానమును చెరిపి వేసుకొని గర్వించి నాశనమైనటువంటి ఆ యొక్క లూసిఫర్ను, సాతానును, అపవాదిని దేవుడు నేలన పడవేసెను. నేల మీద, భూమి మీద పడవేసినాడు. ఈ భూమి మీద పడవేసిన ఈ యొక్క దీని యొక్క రిలేటెడ్ వర్డ్ ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం.
దాని తోక ఆకాశ నక్షత్రములో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసను. భూమి మీద 3 వంతులటువంటి 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ను తీసుకొని వారందరితో పాటు భూమి మీద పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద పడిపోయి ఏం చేస్తున్నది చూడండి. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. భూమి మీద పడద్రోయబడ్డారు. పడద్రోయబడినప్పుడు అప్పుడు అక్కడ మనం చూసినట్లయితే అదంతా హ్యూజ్ ప్రాసెస్. భూమి నిరాకారంగా ఉన్న సమయంలో మొత్తము పొసెస్ చేసుకున్నాయి. ఏంటి? ఈ 1/3 ఆఫ్ ద ఏంజల్స్ అండ్ అపవాది భూమిని పొసెస్ చేసుకున్నాయి. భూమి పొసెస్ చేసుకున్నటువంటి ఆ యొక్క భూమి మీద సంపూర్ణమైనటువంటి అధికారం పొంది అది మొత్తం రూల్ చేస్తుంది. అందుకనే భూమి మీద ప్రభు ఏం చేసినాడు తెలుసా? ఆ ఒక్క మాట ఆదికాండము 2వ అధ్యాయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 8వ వచనం, 2:8. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. భూమిని అంతా కూడా దేవుడు ఆదాముకి ఇవ్వలేదు. తూర్పున ఒక ఏదేను తోట వేసినాడు, ఒక పార్క్ వేసినాడు, వేసి ఒక బౌండరీ వేసినాడు. బౌండరీ వేసి ఆ బౌండరీ లోపల ఆదామును హవ్వను ఉంచినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక ఒక కరప్ట్ అయిపోయినటువంటి ఇక భూమిలో ఉన్నటువంటి వాటిలో ఉంచకుండా ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచినాడు. ప్రత్యేకమైన స్థలంలో కూడా మోసపరచబడ్డారు, వెళ్ళినారు. అందుకని ఈ భూమి మనకు భూమి మీద ఉన్నటువంటి సాతాను మనల్ని డ్రాగ్ చేస్తుంది. అందుకని నువ్వు ఏది పైకి వేసినా దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద ఎర్త్. గ్రావిటీ పవర్ ఉంటుంది, నిన్ను నన్ను కూడా డ్రాగ్ చేస్తుంది. అందుకని చాలామంది పడుకున్న తర్వాత లేవడానికి చాలా ఇబ్బంది పడతాడు. అమ్మా ఇప్పుడే లేవాలా, అమ్మా అయ్యా అనుకుంటా మనము అనేక మంది పడక నుంచి లేవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ గ్రావిటీ పవర్, ఆ ఫోర్సు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ నిన్ను డ్రాగ్ డౌన్ చేస్తూ ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచు ఉన్నది, కమాన్ రైజ్ అప్ అని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దీవెనలన్నీ అడ్డగించాలని సాతాను మనల్ని డ్రాగ్ చేస్తుంది. నేను ఇప్పుడు చెప్పినాను కదా, భూమి కరప్ట్ అయింది. ఆ కరప్ట్ అయిన భూమిలో నుండే మానవుని చేసినాడు, ఆ డస్ట్లో నుండి. డస్ట్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్. అర్థమవుతుంది కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ డస్ట్లో నుండి, కరప్ట్ అయినటువంటి ఆ డస్ట్లో నుండి మానవుని చేసినాడు. చేసి దేవుడు తన యొక్క జీవాత్మను ఊదినాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన ఆత్మను ఉంచి ప్రత్యేక పరిచినాడు ఆ డస్ట్ మీద అధికారం పొందాలని. అందుకని మానవుడు చనిపోయిన తర్వాత మనకు ప్రసంగి గ్రంథంలో చూస్తే మన్నైనది వెనుకటి వలె మళ్ళీ మంటికి చేరుతుంది, కానీ ప్రత్యేకంగా ఉంచినటువంటి నీ యొక్క జీవము ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దట్ ఈస్ ద ప్రెషస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవము కానీ ఆత్మ కానీ నీకు కనబడదు. మన ప్రాణం మనలో ఉన్నది కదా, అది చాలా ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానిని కరప్ట్ చేయాలని ఈ యొక్క శరీరమును, ఈ యొక్క మంటికి కావాల్సినటువంటి అనేక ఆశల చేత నేను డీవియేట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ క్రమంలో నీకు నీ యొక్క మైండ్లో అనేకమైనటువంటి స్ట్రాంగ్ హోల్స్ను కడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్స్లో మానవుని దేవుని దూరపరిచేది, నీ దీవెనలను ఆశీర్వాదములను అడ్డగించేది ఏదై ఉంటుందో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ద మైండ్ స్ట్రాంగ్ హోల్ ఏదైతున్నదో ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్. స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ అంటే మూర్ఖమైనటువంటి ఆత్మ, మొండి ఆత్మ, మొండితనము, కఠినత్వము, బిట్టర్నెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనిషి యొక్క మనసులో ఒక అడ్డు గోడలాగా ఉంటుంటుంది. ఈ స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ అనేది చాలా కఠినమైనది, మొండిది. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మనకు అనేకంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క
మొండిగా ఉండేటిది, బిట్టర్నెస్గా ఉండేటిది, మూర్ఖంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా చూడవచ్చు. అలాగే కొన్ని మొండి రోగాలు ఉంటాయి. అలాగే కొన్ని వ్యత్యాసం చేస్తూ ఉంటారు కొంతమంది. వారు చెప్పిందే నిజము అని చెప్పేసి వారు ఖండితంగా బలంగా నిలబెట్టి దాని గురించి వాదిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం అలాగే చెరిపి వేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో ప్రతి క్రియను కూడా వారు అడ్డగిస్తుంటారు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. దేవుడు బయటి వారి గురించి చెప్పట్లేదు, ఇది సంఘంలో ఉన్న వారికి, దేవుని పిల్లలైన వారికి, దేవుని పిల్లల మీద సాతాను చేసేటువంటి ప్రతి విధమైన క్రియను గురించి ప్రభు చెప్తున్నారు. అలాగే ముష్కరంగా ప్రవర్తించడం అంటే ఇప్పుడు మనం కొన్ని అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంఘాలలో చూడవచ్చు. డివిజన్స్ చేస్తూ ఉన్నారు, డీవియేషన్ చేస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఈవెన్ బయట సెక్యులర్గా ఉన్న వాళ్ళకంటే అధ్వానముగా కూడా ప్రవర్తిస్తున్నారు. దిస్ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. వక్ర బుద్ధితో ఉంటారు, వంకరమైనటువంటి మార్గాలలో ఉంటారు, అలాగే వికట స్వభావము కలిగి ఉంటారు. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ చేత ఉన్నారు. అలాగే మూర్ఖమైన స్వభావము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మూర్ఖమైన, కఠినమైన, వంకర, వ్యత్యాసమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ఆత్మచేత మన జీవితంలో అనేకమైనటువంటి స్ట్రాంగ్ హోల్స్ను సాతాను కోట గోడలను నిర్మిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు, ఈ మూర్ఖమైన ఆత్మ కూడా ఉన్నదా అని చెప్పేసి అనేక మంది అనుమాన పడతారు, నమ్మరు, విశ్వసించరు. ఇవన్నీ ఒట్టియే అని చెప్పేసి కొట్టివేస్తా అంటారు. ఒకసారి దయచేసి చూడనమ్మా, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 19-14. యెహోవా ఐగుప్తు మీద, ఇక్కడ చూడండి, యెహోవా ఐగుప్తు మీద ఏమాత్మ కుమ్మరించినాడు? మూర్ఖత గల ఆత్మను కుమ్మరించినారు. ఈ మూర్ఖత గల ఆత్మ ఏం చేస్తుందంట? మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూల చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలగా. మత్తుడు తాగుబోతు మత్తుతో ఉండి వాడు ఆ వాంతిలోనే పడిపోయినట్టుగా అంత భయంకరమైన మూర్ఖత్వంలోనికి వారిని నడిపిస్తుంది. ఏంటిదనంటే ఒక మూర్ఖత గల ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును. ఈ యొక్క మూర్ఖత గల ఆత్మ అనేక విషయాలలో దేవుని ప్రజలను మభ్యపెట్టి వంచి వారిని నాశనానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా మనము కలవరపడకూడదు, భయపడకూడదు, దాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించకపోతే మనము మోసపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మాట చూడమా, 37వ అధ్యాయము 1వ వచనం. ఈ మూర్ఖత గల ఆత్మ ఎలా చేస్తుంది? హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అష్షూరు రాజు వీరి యొక్క దేశం మీదికి వచ్చినాడని ఈ యొక్క హిజ్కియా భయపడి తన బట్టలు చింపుకొని దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడని అతడు మర్చిపోయినాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. శత్రువు వచ్చినాడు అని భయపడి దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి అంతవరకు స్థిరపరిచి అనేకమైనటువంటి యుద్ధాలలో గొప్ప గొప్ప విజయాలను ఇచ్చిన దేవుని మర్చిపోయి మళ్ళీ బట్టలు చింపుకొని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహామహులను కూడా ఈ యొక్క మూర్ఖత్వపు గల ఆత్మ డీవియేట్ చేసి వారిని నశింప చేస్తుందని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మూర్ఖత గల ఆత్మ అనేకమైనటువంటి స్పిరిచువల్ ఇమ్మోరల్ థింగ్స్ను కూడా జరగజేస్తుంది. కఠినంగా ప్రవర్తిస్తారు. వారి జీవితంలో అసలు వారు ఏమి చేస్తున్నారో అని కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక విషయాల్లో చూస్తే కొంతమంది కుటుంబాలలో మనం చూసినట్లయితే గర్భఫలం లేకుంటే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది అనేకమైనటువంటి ఆ యొక్క అబార్షన్లకు వారు తావిస్తూ ఉంటారు. అబార్షన్ అనేది ఆ యొక్క గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానాలను చంపేస్తూ ఉన్నారు.
అది పాపముగా, అది మర్డర్గా దేవుడు గుర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఏతిజం, దేవుడే లేడని మూర్ఖంగా ప్రవర్తించేవారు, దేవుడు ఏం నాకు చేసినాడు అని చెప్పి మూర్ఖంగా వాదించేవారు ఉన్నారు. అలాగే చూసినట్లయితే ఈవిల్ యాక్షన్ చేసేవారు, చెడ్డ కార్యములు వారు ఉన్నారు సంఘంలో. కొరింథీ సంఘంలో చూస్తే అనేకమైనటువంటి చెడ్డ కార్యముల గురించి, సంఘంలో జరిగే చెడ్డ కార్యముల గురించి పౌలు భక్తుడు తెలియజేస్తాడు. అలాగే చూసినట్లయితే అనేక మంది చైల్డ్ అబ్యూజ్కు పాశ్చాత్య దేశాలలో కూడా మనము చూడవచ్చు. అదంతా కూడా ఈ యొక్క మూర్ఖత ద్వారా కలిగే కార్యాలు. అలాగే క్రానిక్ వర్రీ, సుదీర్ఘమైనటువంటి చింతతో, బాధతో కృంగిపోయి సంవత్సరాల తరబడి మొత్తం ఇట్లా దిగులుతో ఉండేవారిని మనము చూడవచ్చు. అలాగే డాక్ట్రినల్ ఎర్రర్స్ అంటే ఈ యొక్క రిలీజియస్ డాక్ట్రిన్స్ను వారు సంఘాలలో రిలీజ్ చేస్తారు. ఇలాగే చెప్పాలి, ప్రతిదానికి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి అదే చెప్పాలి, అంతే చేయాలని చెప్పేసి డాక్టర్నల్ ఎర్రర్స్ చేసి పరిశుద్ధాత్మ కార్యములకు తావివ్వకుండా వారు వాటిని అడ్డగిస్తారు. అలాగే చూసినట్లయితే హేట్రేడ్తో, అసహ్యముతో నింపబడి ఉంటారు. అలాగే చూసినట్లయితే మనం ఫిల్తీ మైండ్తో ఉంటారు. ఫిల్తీ మైండ్తో వారు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం ఆలోచిస్తున్నారో కూడా వారు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలిగే ఫూలిష్గా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అలాగే చూసినట్లయితే హోమోసెక్సువాలిటీ వాటికి వారు, పోర్నోగ్రఫీకి, అలాగే అనేకమైనటువంటి లెస్బియన్ వాటికి వారు తావిస్తూ ఉంటారు, అది కూడా కాదు. అలాగే ఇన్సెస్ట్ అంటే వావి వరుస లేకుండా ప్రవర్తించే వారిని మనం అనేక మంది కుటుంబాలలో మనం చూడవచ్చు. దే డోంట్ కేర్ అబౌట్ ద రిలేషన్షిప్, అలాంటివన్నీ కూడా జరిగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పవర్జన్ లస్ట్ను, పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే రెబిలియన్గా ప్రవర్తిస్తారు, కఠినంగా ఎదురాడుతూ ఉంటారు, అది కూడా పర్వర్జన్ స్పిరిట్ అని. సెల్ఫ్ లవర్స్, వారి యొక్క సొంతమైన వాటి గురించి వారు ఆలోచించుతూ ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాళ్ళు సత్యమును అంగీకరించరు, ఆ సత్యమును ట్విస్ట్ చేస్తారు. ఇది ఇలా కాదు, అలా అని. ఇలాగ వారు గాయపడే, వారి హృదయాలను గాయపరుస్తారు. వారు ఎవరితోనో మాట్లాడినప్పుడు వారి హృదయాన్ని ముక్కలు, దే వూండెడ్ దేర్ సోల్స్, హార్ట్, స్పిరిట్ను వూండ్ చేస్తారు. అలాగే అనేకమైనటువంటి రాంగ్ టీచింగ్స్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందని మనం తప్పకుండా అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఆ యొక్క బెరయా సంఘస్థులు వాక్యమును ఎలాగో తరిచి చూసినారో, వీ హ్యావ్ టు పర్స్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఎర్రర్స్ అన్నిటిని కూడా మనము వ్యతిరేకించాలి, ప్రార్థించాలి. మనలో ఉంటే మనం వాటి నుండి గెట్ రిడ్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి గొప్ప అడ్డుగోడలుగా ఉంటాయి. ఇవన్నిటి ద్వారా మన దీవెనలో మనం పొందుకోలేమని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు. వీటన్నిటి రూట్ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 అనేది చాలా ప్రాముఖ్యంగా తీసుకొని దాని ప్రకారము మానవుని నశింపచేసి దేవునికి దూరంగా చేసి ఒక గొప్ప అడ్డుగోడలను నిర్మిస్తాయి. ఈ అడ్డుగోడలు నిర్మించి మనం దీవింపకుండా మనల్ని అడ్డు కట్ట వేస్తాయి. కాబట్టి ఈ అడ్డుగోడలన్నీ తొలగించుకోవాలి. ఇవన్నిటి కూడా శరీర కార్యముల ద్వారా ఇవి మానవుని యొక్క మైండ్లో, జీవితంలోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి గలతీ పత్రిక 5:19 చూస్తే దేర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ద అబ్స్టకల్స్, ద ఫ్లెష్లీ నేచర్, ఫ్లెష్లీ బ్యారియర్స్, శరీర సంబంధమైనటువంటి బ్యారియర్స్ ఏమున్నాయి? గలతీ పత్రిక 5:19 నుంచి, శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవన్నీ కూడా దేవునికి నిన్ను దూరము చేసేటువంటి శరీర కార్యములు. అందుకనే శరీరము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపచేయునది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం ఆత్మానుసారంలో, మన ప్రభువు ఆత్మ అంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి, ఆత్మ చేతనే నింపబడాలి, ఆత్మ చేతనే నడిపింపబడాలి. అందుకనే హోలీ స్పిరిట్ గురించి చెప్తాడు. we have to filled with the Holy Spirit and walk in the Spirit.
ఆత్మలో నడుచుకోవాలి. ఆత్మ చేత నింపబడడం వేరు, ఆత్మలో నడుచుకొనడము వేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద మనసుంతురు. మనం శరీరానుసారులం కాదు, ఆత్మ చేత దేవుడు మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనము భయపడకుండా, ఈ యొక్క శరీర కార్యాలకు తాబియకుండా మనము దేవుని యొక్క సహాయమును కోరాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యములో అనేకమైనటువంటి వాక్య భాగముల ద్వారా ప్రభు ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ గురించి, మొండితనము, మూర్ఖత గల ఆత్మను గురించి ప్రభు అనేకమైనటువంటి వాక్య భాగాల్లో ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవియ కాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 14వ వచనం. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకొనిన ఎడల దుష్కమ ప్రవర్తన నీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలని. ఎంత భయంకరమైన నిర్ణయం తీసుకుంటున్నాడు చూడండి దేవుడు ఇక్కడ. ఒక స్త్రీని వివాహం చేసుకొని వారి తల్లితో సంబంధం కలిగి ఉన్నప్పుడు వారిని కూడా అగ్నితో కాల్చివేయాలి. అది దేవుడు అసహించుకునే భయంకరమైన కార్యం అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 17వ వచనం చూడండి. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును, వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము, వారికిని తమ జనుల ఎదుట మరణ శిక్ష విధింపవలను. దేవుడు అసహించుకునే కార్యాలని, దేవుడు మంచి మనకన్నీ కూడా కొన్ని మోరల్ వాల్యూస్ పెట్టినాడు. అవన్నీ కూడా ధర్మశాస్త్రంలో చాలా ఖచ్చితంగా మనకు నిర్ణయించి పెట్టినాడు. తన సహోదరుని కానీ, తల్లి సహోదరుని కానీ, తండ్రి సహోదరుని కానీ మనం ఎప్పుడు కూడా వారి యొక్క నగ్న చిత్రాలను కానీ వాటిని కానీ ఎన్నడూ చూడకూడదని చెప్పేసి చాలా ఖచ్చితంగా ప్రభు సెలవిస్తున్నాడు. అట్టి వారికి మరణ శిక్ష విధింపాలని కూడా ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ కూడా దేవుడు అసహించుకునే కార్యాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడే 21 నుంచి చూడమా. యాజకుడైన అహరోను సంతానంలో కలంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనక అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపించకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. దేవునికి నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. అలాంటి వాడు దేవుని సన్నిధికి రావద్దు, పరిశుద్ధ స్థలమునకు రావద్దు, అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు కూడా దగ్గరికి రావద్దు. వాడు ఎలాంటి అర్పణలు కూడా అర్పించకూడదు అని కూడా ప్రభువు చాలా ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. దేవుడు అసహించుకునే కార్యములు ఇవి. అందుకనే దేవుడు తెలియజేస్తుంది, ఇవన్నిటి నుండి మనము విడుదల పొందాలి. ఇవన్నీ అడ్డుగోడలుగా నిలబడతాయని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మూర్ఖంగా ప్రవర్తించేవారు దేవుడు అసహించుకుంటాడు. వారి యొక్క క్రియలను, వారిని దేవుడు త్రోసివేసేవాడు. దేవునికి స్తోత్రం. అలాంటి చేయకూడదని. అలాగే సామెతల గ్రంథము 1:22 మనం చూసినట్లయితే, సామెతలు 1:22 దేవుడు చాలా ఖచ్చితంగా వారికి తెలియజేస్తున్నాడు. ఎట్లనగా చూడండి, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా,
మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపు విని తిరుగుడి. ఎస్, హీస్ కమాండింగ్. జ్ఞానము లేని వారులారా, అపహాసకులారా, బుద్ధిహీనులారా అని చెప్పేసి ప్రభు గద్దిస్తున్నాడు. నా గద్దింపు విని నా వైపు తిరగండి, వాటి వైపు కాదు. ఎందుకంటే అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకనే ప్రభు ఏమంటాడు ఒక మాట, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. అందుకనే దేవుడు ధారాళంగా ఇస్తా అంటున్నాడు. ఆ జ్ఞానం కాకుండా లోక జ్ఞానమును వెంబడించి నశించిపోతున్నారు. అలా ఉండకూడదని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ సామెతలు 2:12 చూడమా. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఏది రక్షించును? జ్ఞానము రక్షించును. దానికి పైన మనం చూస్తే జ్ఞానము, తెలివి, వివేచన గురించి చాలా చక్కగా రాయబడ్డది. చివరికి వచ్చేసరికి ఇక్కడ 11వ వచనంలో అంటాడు, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. ఎందుకు కావలి ఉంటుంది? అది దుష్టుల నుండి, దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనము దేవుని యొక్క జ్ఞానమును, తెలివిని, వివేచన అడగాలి. ఇదే మన సామెతల గ్రంథములో బంగారం నుంచి జ్ఞానమును కొనుక్కోవాలట, వెలగల వస్తువులు ఇచ్చి తెలివిని కొనుక్కోవాలట. అనేకమైనటువంటి ఇవన్నీ కూడా జ్ఞానము, తెలివి ఇవన్నీ కూడా దేనికి సరి సమానము కావంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము జ్ఞానమును, వివేచనను, తెలివిని వెంబడించాలి, కానీ ఈ మూర్ఖత్వమును మనము వెంబడించకూడదు. 14 వచనం చూడమా. సామెతలు, యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించి, కుటిల చిత్తుడు అంటే లోపల మొత్తం కుళ్ళుతో నింపబడతాడు, కపటంతో నింపబడతాడు. వాడు అందరి ముంగట మంచిగా ఉంటాడు, కానీ వాడు తిరస్కరిస్తుంటాడు, రియాక్ట్ కాలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాగుండకూడదు. 15:4 చూడము. అక్కడే సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పవర్జన్, మూర్ఖత ఎవరిలో ఉంటుందో అది వారి ఆత్మకు నష్టము చేస్తుంది, భంగపరుస్తుంది, నీ ఆత్మను కప్పివేసి బంధించి వేసి నశింపచేస్తుంది. అందుకే మనం అనేక మంది విషయాల్లో మనం చూడవచ్చు. వి కెన్ ఐడెంటిఫై త్రూ దిస్ స్పిరిట్. వారు కృంగిపోతూ ఉంటారు, ఇట్లా బైండ్ అప్ చేసి ఉంటారు. వారి ఆత్మ కృంగిపోయి ఉంటుంది. వారి ఆత్మకు ఈ యొక్క మూర్ఖత గల ఆత్మ మన ఆత్మను కృంగజేస్తుంది, బంధించి వేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 17:23 చూడము. అక్కడే 17:23 న్యాయ విధులు చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. లంచం పుచ్చుకుంటాడు, దుష్టుల ఒడిలో నుండి లంచం పుచ్చుకొని న్యాయ విధులను చెరిపివేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ స్పిరిట్ ఆఫ్ పవర్జన్ ఎక్కడున్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, గృహంలో ఉన్న, ఏమున్నా కూడా నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏమాత్రము దానికి అవకాశం ఇవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి 19 మొదటి 3 వచనాలు. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. దేవుని మీద వాడు కోపిస్తాడట. చూడండి, ఈ మూర్ఖత గలవాడు దేవుని మీదనే కోపిస్తాడు. ఎందుకంటే వాని ప్రవర్తన వాడు దిద్దుకోడు, వాని ప్రవర్తన వాడు సరి చేసుకోకుండా పైగా హృదయమున దేవుని మీద కోపగించుకు ఉంటాడు. ఇదొక స్ట్రాంగ్ హోల్డ్ అని, ఇదొక స్ట్రాంగ్ హోల్డ్ స్పిరిట్ యొక్క ప్రభావం అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇటుది ఏదున్నా కూడా మనం దాని నుండి విడుదల పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ యొక్క ఆత్మ ఉన్నవారు, ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పవర్జన్ ఉన్నవారు అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు. ఆ కార్యాలలో అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఎలుమా అనే ఒక గారడి వారిని మనం చూడవచ్చు. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 8 నుండి ఎలుమా అన్నటువంటి ఒక గారడి వాడు ఉన్నాడు. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి
వారిని ఎదిరించని. ఇక్కడ చూసినట్లయితే పౌలు బర్నబా ఇద్దరు కూడా ఆ యొక్క అధిపతికి వాక్యం చెప్తున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. సర్గి పౌలు అనే ఒకటి అధిపతి ఉన్నాడు. ఆ అధిపతికి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఆ వాక్యం చెప్పే ఆ అధిపతిని అడ్డగించాలని ఈ యొక్క ఎలుమ గారెడివాడు ఏం చేస్తున్నాడంటే అతనిని అభ్యంతరపరుస్తున్నాడు. అభ్యంతరపరిచి ఆ వాక్యం వినకుండా ఏం చేస్తున్నాడు, అడ్డుపడుతున్నప్పుడు ఇక్కడ ఈ ఎలుమను పౌలు భక్తుడు ఎలాగో అడ్డగిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూడండి. 9వ వచనం. అతనిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. కొంతకాలము గురుడివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పిన. ఇక్కడ చూడండి, ఇక్కడ సమస్తమైన కపటముతోను సమస్తమైన దుర్మార్గముతోను సమస్తమైనటువంటి నీతికి విరోధి, దేవుని కార్యములను చెరుపువాడా అని చెప్పేసి పౌలు భక్తుడు ఈ యొక్క ఎలుమను గద్దించడము మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. దే అబ్స్ట్రక్ట్ ద గాస్పల్. సువార్తను అడ్డగించుచూ ఉంటారు. ఏం చెప్తాడులే అని తెలుసులే, మాకు నువ్వేం చెప్పకులే అని అంటారు. ఏమింటో వ్యర్థం, వేస్ట్ అవన్నీ అని చెప్పేసి అనేక మందిని సత్యమును అడ్డగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి వాటికి మనము ఏమాత్రము చెవి యొగ్గకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఫిలిప్పీ పత్రిక 2:14లో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు మరి యొక్క మాట చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2:10 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ చూడండి, మూర్ఖమైన వక్రము జనము మధ్యలో మనం ఉన్నాము. మనము మంచి స్థలంలో లేమని చాలా స్పష్టంగా వక్ర జనము మధ్యలో మనము ఉన్నామంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిరపరాధులుగా మనం ఉండాలని, నిష్కలంకులుగా ఉండాలని, వారి యొక్క మూర్ఖ ప్రవర్తనకు మనము ఏమాత్రం కూడా సహకరించకుండా వారికి దూరంగా ఉండాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 1 తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 6, 4, 5 వచనాల్లో 6వ అధ్యాయము 4, 5లో ఇక్కడ చూడండి, ఈ మూర్ఖమైన వాడు ఏమీయూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వివాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతుడు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దేవునికి చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే అనేకమైనటువంటి యొక్క వాగ్వివాదాలు ఆడు ఏమీ ఎరగక ఏం చేస్తాడంట, తర్కములు చేస్తాడు, వాదిస్తూ ఉంటాడు. ఇది ఎట్లున్నది, అది ఎట్లా ఉన్నది, దేవుడు ఇట్లా ఎందుకు చేసినాడు, అసలు ఆదామును ఆ పండు ఎందుకు తిననిచ్చిండు, అసలు వాడు తినకపోతే వాడు చేయబట్టి నాకు ఈ బాధలన్నీ వస్తున్నాయని చెప్పేసి నిందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాగ్వివాదములను పెట్టుకుంటారు, తర్కములను పెట్టుకుంటారు, వ్యర్థంగా ప్రయాసపడుతూ వారికి తెలిసిన దానిని బట్టి వారు గర్విష్ఠులుగా ఉంటారు. గర్విష్ఠులుగా ఉండి ఏం చేస్తారంటే వాటి వలన అసూయ, కలహము, దూషణ, దురానుమానాలు, చెడిపోయిన మనసు కలిగి దేవుని దగ్గర నుండి ఇంకేమైనా దొరుకుతుందేమో అని చెప్పి వారు ప్రయాసపడుతూ ఉంటారు. గొప్ప నష్టం కలగజేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి అలాగూ ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 2వ తిమోతి, అక్కడే 2వ తిమోతి 3:3 మొదటి నుండి చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొను. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు కాబట్టి ఈ యొక్క అన్ని క్యారెక్టరిస్టిక్స్ చేత వారు నింపబడతారు. ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని బట్టి మనము గమనించాలి. వాట్ దే ఆర్ పర్సింగ్, వాట్ దే ఆర్ అటెంటివ్, వారు దేని మీద అటెన్షన్ ఉంచుతున్నారు, దేనికి ప్రయాస పడుతున్నారు, దేని మీద వారి యొక్క ఉద్దేశం ఉన్నది అనేది మనం చూసి దాని నుండి మనము విడుదల పొందాలి. మనలో ఉన్న కూడా మనం వాటన్నిటిని కూడా ఆ యొక్క అడ్డుగోడలను తొలగించాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ అతి భయంకరంగా మనుషులను అడ్డగిస్తుంది. అడ్డగించి దేవుని దీవెనలు పొందకుండా ఆపుతుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వీటిని మరి ఎలాగూ అధిగమించాలి? ఇన్ని రకాలుగా ఉన్న ఈ యొక్క దేవుని వాక్యములో స్పష్టంగా వివరించబడినటువంటి ఈ యొక్క అడ్డుగోడలను మనము ఎలాగూ అధిగమించాలంటే మనం పరిశుద్ధాత్మ సహాయమును మనం కోరాలి. పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. మనము పవిత్రముగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము వీటన్నిటి నుండి మనం విడిపింపబడాలి. జకర్య గ్రంథము 12:10. జకర్య గ్రంథము, we have to release from all this spirit of perversions acts. 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠుని పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఈ యొక్క ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఎవరిని కర్ణింపలేకపోతున్నాం. ఐ బికమ్ వెరీ బిట్టర్, వెరీ స్టబ్బర్న్, వెరీ రాకీ అయిపోయినాను, స్టోనీ హార్ట్ అయిపోయింది. ప్రభువా, లార్డ్ గివ్ మీ ద కంపాషనేట్ హార్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్టయితే కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ గురించి మనం అడగాలి. అడిగినప్పుడు ప్రభు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కుమ్మరించి వారి విషయంలో వారు దుఃఖించుచు ప్రలాపించుచు వారు దేవుని యొక్క సహాయంను కోరుతారు. దేవుడు ఆ యొక్క అడ్డుగోడలన్నీ కూలద్రోసి వారిని దీవించి ఆశీర్వదిస్తారు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 5:8 మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును, మన హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. ఈ అడ్డుగోడలన్నీ తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగే హెబ్రీ పత్రిక 12:14 మనం చూసినట్లయితే మన హృదయం పదిలపరచుకోవాలని, హెబ్రీ పత్రిక 12:14 ఇక్కడ చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి మనం ప్రభువును చూడాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి, సమాధానము కలిగి ఉండాలి, ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగు. వెన్ యు ఆర్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. ఎవరు చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఉన్నవారు కాదు. కాబట్టి మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రభా, నాకు సహాయం దయచేయండి, సమాధానము దయచేయండి, పరిశుద్ధత దయచేయండి అని చెప్పేసి ఇతరులతో మనం సమాధానం కలిగి ఉండుటకు మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని ప్రభువును చూడలేడంట. అవునండి, మనం ఎంత ప్రయాసపడినా ఏమి చేసినా మన చుట్టూ ఉన్న అడ్డుగోడలు మనల్ని ఆటంకపరచుచుండగా మనం ప్రభువును చూడలేము. కాబట్టి వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఫ్రమ్ దట్ బ్యారియర్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్, ఈ మూర్ఖపు ఆత్మ నుండి మనము విడుదల పొందాలి. దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తాయి, దేవుని ప్రజలను, దేవుని సేవకులను. అలాగే చూసినట్టు సేవకులలో కూడా అనేకమైనటువంటి మూర్ఖత కలిగి విమర్శించడం. ఆయన ఏం చెప్తున్నాడు, ఎంతమంది వస్తున్నారు చూడు, నాకు వారే వ్యర్థం, వీళ్ళు వ్యర్థం, అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పుకోవడం, వాళ్ళు గర్వించడం,
ఇలాగ చూస్తే అనేకమైనటువంటి కోణాల్లో అనేకమైనటువంటి అబ్స్టకల్స్, బ్యారియర్స్ ఉన్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది ఏమైనా, ఎవరి విషయమైనా కూడా ఎవరికి వారు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలోనికి మనము చేరుతామని, ప్రభుని చూస్తామని ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధంగా ఉండడమే కాదు, అపవాదిని బంధించి దానిని మనము పారద్రోలాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 16:18 చూసినట్లయితే 18 మత్తయి సువార్తలో చూసినట్లయితే అపవాదిని బంధించాలి, బలవంతుణ్ణి బంధించాలి. యు బైండ్ ద సేటన్ ఫస్ట్, వాట్ ఎవర్ యు బైండ్ ఇన్ ద ఎర్త్ ఇట్ విల్ బి బౌండ్ ఆన్ హెవెన్. చదవమ్మా. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా, ఇది మీరు జ్ఞాపకం, మీతో నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. వాట్ ఎవర్ యు బైండ్, యు హ్యావ్ టు ఐడెంటిఫై ద ఎనిమీ. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క లైఫ్లో ఏ బ్యారియర్ ఉన్నదో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అది ఐడెంటిఫై చేయకుండా ఇహలోక దేవత నీ యొక్క కన్నులకు ముసుగు వేస్తుంది, అది కనబడకుండా చేస్తుంది. 2 కొరింథీ 4:4 ఆ యొక్క ఇహలోక దేవత ముసుగును తొలగించాలి, నువ్వు చూడాలి, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాని గురించి అప్పుడు దాన్ని ఎదిరించినప్పుడు అది పారిపోతుంది. పోయిన తర్వాత ఆ ముసుగు తొలగించేసి చూడాలి, ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిస్థితుల్లో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా యొక్క భవిష్యత్తులో ఏమి జరుగుతుంది, అసలు ఏది అడ్డుగా ఉన్నదని చెప్పేసి మనం తెలుసుకొని అప్పుడు దాన్ని పారద్రోలాలి, అపవాదిని బంధించాలి. బంధించిన తర్వాత అది ఉన్నటువంటి ప్లేస్, ద ఆల్టర్, ద ప్లేస్, వాట్ ఎవర్ దట్ ఆక్యుపై ప్లేస్ షుడ్ బి ప్యూరిఫై, సాంక్టిఫైడ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ప్రవాహము ఆ యొక్క మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని సెలవిచ్చినాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రవాహము చేత ఆ స్థలమునంతా కూడా పరిశుద్ధపరచాలి, పరిశుద్ధపరిచి వాక్యము చేత నింపాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపాలి. అలాగే పరిశుద్ధాత్మ అగ్నితో ఆ స్థలంను దేవుని ప్రేమతో నింపాలి. నింపినప్పుడు అది మళ్ళీ వెనుకకు తిరిగిరాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని శరీర కార్యములను విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ పెట్టేటువంటి ప్రతి విధమైనటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్, వాట్ ఎవర్ దట్, యు డోంట్ ఎంటర్టైన్ ఇట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాన్ని ఎంటర్టైన్ చేసి ఏమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటే నువ్వే నష్టపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రతి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిపోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సందేశం విన్న మా ప్రియులను తండ్రి నాయన ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవితాలలో ఉన్న అడ్డు గోడలను బయలుపరచండి. వాట్ ఎవర్ ద సర్కమ్టెన్సెస్, వాట్ ఎవర్ ద బ్యారియర్స్, వాట్ ఎవర్ ద వాల్స్, వాట్ ఎవర్ ద మౌంటైన్స్, లార్డ్ నీకే వందనాలు చెల్లించుకుంటూ బయలుపరచండి. పరిశుద్ధాత్ముడా సహాయము దయచేయండి తండ్రి. అంతరింద్రియములను, అంతరంగమును పరిశీలించే గొప్ప దేవ, మేము ఏ బంధకాలలో ఉన్నామో, ఏ ఒక్క గోతిలో ఉన్నామో, ఏ చెరసాలలో ఉన్నామో, ఏ ఒక్క పిట్లో ఉన్నామో మాకు బయలుపరచండి దేవా. నీకే వందనాలు. ఏ ఒక్క సాతాను కోట గోడల చేత మమ్మలను బంధించినాడో, ఏ ఒక్క స్పిరిట్ ఆఫ్ పవర్జన్ యొక్క యాక్టివిటీస్ మాలో ఉన్నావో సహాయం దయచేయండి లార్డ్. రివీల్ ఇట్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలో మేము బలము పొందుకునే కృపను దయచేయండి. ప్రతి విధమైన అడ్డు గోడలను, ఆటంకములను యేసు నామములో కూల్చివేస్తున్నాం. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ పవర్జన్ యొక్క యాక్టివిటీస్, ద erected mountains, erected the walls, Jericho walls in the mighty name, whatever the barriers in the mighty name, whatever the mind strongholds in the mighty name of Jesus, I pull it down in the name of Jesus. I destroy it in the mighty name of Jesus. I demolish from the foundations in the mighty name of Jesus. With the power of the Holy Spirit, with the blood of Jesus and by the love of God in the mighty name of Jesus, I destroy every strongholds of the spirit of perversion in the mighty name of Jesus, in our lives, in our future, in our vision, in our
families, in our church, in our city, in the mighty name of Jesus. Whatever the barriers, in the name of Jesus, I pull it down and nullify it in the mighty name of, I destroy it in the mighty name of Jesus. I nullify them right now in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి విధమైనటువంటి మొండి రోగాలు యేసు నామములో బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మూర్ఖమైన ప్రతి ప్రవర్తన యేసు నామములో ఐ టర్న్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి విధమైనటువంటి చెరిపేవాళ్ళు, ముష్కరమైన వాళ్ళు, వక్రబుద్ధి గలవారు, వికటమైన స్వభావం గలవారు, మూర్ఖమైన స్వభావం గలవారు యేసు నామములో యు స్పిరిట్ ఆఫ్ perversion, in the mighty name of Jesus, I bind you, I seize you, I chain you right now and I put you under the pit in the mighty name of Jesus. యేసు నామములో you never come back in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి. స్పిరిట్ ఆఫ్ పర్వర్జన్ నుండి తండ్రి మా ప్రజలను విడిపించండి తండ్రి. నీకే వందనాలు. విడిపించండి, వారిని దీవించి ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ పరిశుద్ధతతో నింపండి, మీ యొక్క పవిత్రతతో నింపండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ I rebuke the lust of the flesh, lust of the eye and pride of the life ను యేసు నామములో బంధిస్తున్నాను. I release my people right now in the mighty name of Jesus. I release my people from the spirit of perversion right now in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. I rebuke the Satan in the mighty name of Jesus around our families, around our lives in the mighty name of Jesus. Whatever the craving spirits tempting us in the mighty name of Jesus, I cancel and I nullify it in the mighty name. Be exposed the secret things in the mighty name of Jesus. Every trap of the enemy in the mighty name of Jesus, I expose in the fire in the name of, I expose in the light in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రియులను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క నాయన ప్రభావం నామమును హెచ్చించుకొని మీ ప్రజలను దీవించి ఆశీర్వదించి అడ్డుగోడలన్నీ కూల్చివేసి దాని మార్గములను సరళం చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత నింపి మమ్మలను దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, దేశానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.